Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. వాక్యాన్ని మనం విన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. ఒక వాక్యం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరాశలను పెట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనేది కోయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధానంలో ప్రత్యేకంగా ఈ దినము మొదలుకొని 50 దినాలు దేవుడు మనకి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రత్యేకంగా కోత ప్రార్థన పండుగలని జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని రోజులండి? 50 రోజులు. ఇంతవరకు జీవితంలో మనం అనేకమైన విత్తి ఉన్నాం. ఇప్పుడు మనము కోసుకునే సమయం. దేవుని వాక్యం ఉంటుంది కదా, ప్రతిదానికి ఒక సమయము కలదు. విత్తడానికి ఒక సమయం ఉంటే కొయ్యటానికి కూడా ఒక సమయం ఉంటూ ఉన్నది. కనుక ఈ 50 దినాలు ప్రాముఖ్యంగా ఎలాగూ దేవుని సన్నిధానములో మనము పంటను కోసుకోవాలి, దేవుడు మనకు అనుగ్రహించే కోతను ఎలాగూ అనుభవించాలి, ఆత్మీయంగాను భౌతికంగాను ఆర్థికంగాను అన్ని విధాల దేవుడు అనుభవించడానికి దేవుడు మనకి కృపల అనుగ్రహించునుగాక. అందుకని ఈరోజు సాయంత్రం ప్రారంభ కూడికగా 8:30 గంటలకి యథావిధిగా మనకి కూడిక జరుగుతుంది. ఈ కూడికల ప్రారంభంగా దేవుడు ఏం మాట్లాడతాడనేది దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ దేవుని సన్నిధానంలో సమయాన్ని గడుపుదాం. ప్రతి ఉదయం రేపటి నుంచి 5 గంటలకి ఆరాధన కూడా వస్తుంది. ఫేస్బుక్లో మనకి ఆరాధన వస్తుంది. మన సంఘ బిడ్డలు కొంతమంది ఆరాధనలో నడిపించబోతున్నారు. ఉదయం ఆరాధన చేతను, మధ్యాహ్నం ప్రార్థన చేతను, 3 గంటలకి ప్రార్థన జరుగుతుంది. సాయంత్రం వాక్యం చేతను దేవుడు మనల్ని తృప్తిపరచునుగాక. కనుక ఈ సమయాన్ని వ్యర్థపరుచుకోకుండా అందరము పాలుభాగస్తులై దేవుడు అనుగ్రహించు ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవిద్దాం. ఈరోజు వాక్యము ఈ 50 దినాలు మనం నేర్చుకోబోయేది కోతను గురించి, హార్వెస్ట్ పంటను గురించి నేర్చుకోబోతున్నాం. దానికి మనం సరి చేసుకోవాల్సినవి చాలా ఉంటున్నాయి. చాలా విషయాలు ప్రభు నేర్పిస్తున్నాడు. ఈ 50 దినాలు అనేకమైన విషయాలు నేర్చుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు తన పొలంలో పంటను పండించుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఒక శబ్దాన్ని వింటూ ఉన్నాడు. ఆ శబ్దము ఒక చిన్న బాబు ఏమైందంటే ఒక బురదలో ఇరుక్కుపోయి అతడు మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. వెంటనే ఈ రైతు తన పనిని పక్కన పెట్టుకొని వెంటనే అక్కడికి వెళ్ళి ఆ బురదలో కూరికిపోయి చనిపోబోతున్న కుమారుణ్ణి రక్షించడం జరిగిందనమాట. రక్షించిన తర్వాత ఈ రక్షించిన కుమారుడి యొక్క తండ్రి ఇతని ఇంటికి వచ్చాడు. ఇతనికి ఇంటికి వచ్చి ఏమన్నాడంటే, నువ్వు నా కుమారుని రక్షించావు కాబట్టి నేను తిరిగి నీకు చెల్లించాలని ఆశపడుతున్నాను అన్నాడు. అతడు అన్నాడు, నాకేం అవసరం లేదండి అని అతడు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఈ రైతుకు ఒక కుమారుడు ఉన్నాడనమాట. ఆ కుమారుడు కూడా అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు ఈ రైతు తన కూలి పనులు చేసుకుంటూ అలాగా కష్టపడి బ్రతుకుతూ ఉండేవాడు. తన కుమారుని చదువుంచుకోలేని పరిస్థితిలో వెంటనే ఈ రక్షించిన అంటే ఏ కుమారుడైతే రక్షించాడు ఇతను, అతని తండ్రి ఏం వద్దన్నా సరే ఏమన్నాడంటే, ఇదిగో నీ కుమారుని నేను తీసుకెళ్ళి మంచిగా చదివిస్తాను అని చెప్తే ఆ తండ్రి ఆ కుమారుని పంపించడం జరిగింది. పంపించినప్పుడు అతడు బాగా చదువుకొని హాస్పిటల్లో అతడు ఎలాంటి పరిస్థితికి వెళ్ళాడనంటే పెన్సిలిన్ అనేదాన్ని అతడు కనిపెట్టడం జరిగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆ పెన్సిలిన్ అనే దాన్ని కనిపెట్టిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఎవరైతే చదివించారో ఆ చదివించిన అతని కుమారుడు భయంకరమైన న్యూమోనియా వచ్చి భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఇతడు డిస్కవర్ చేసిన ఈ పెన్సిలిన్ ద్వారా అతడు ఏమయ్యాడంటే స్వస్థత పొందడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. అతని పేరు ఏమంటే అనంటే రాడోల్ఫ్ చర్చిల్ అతని పేరు అన్నమాట. ఈ కనిపెట్టిన ఆయన పేరు ఏంటంటే సర్ విన్స్టన్ చర్చిల్ అని అతను కనిపెట్టడం జరిగింది ఈ పెన్సిలిన్ అనే. దేవునికి స్తోత్రం కలుగా. ఈ సన్నివేశం ద్వారా మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? మనుష్యుడు ఏమి విత్తుతాడో అది కోస్తాడు. దేవునికి స్తోత్రం కలుగా. అయితే న్యాచురల్గా ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు, పంట పొలాలు చూస్తున్నప్పుడు, ఒక మనిషి ఆ పంటలో ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. అంటే ఆత్మీయంగా వచ్చేపాటికి మనం విత్తిన చోటే మనం కొయ్యము, కానీ దేవుడు అనేకమైన చోట్ల ఆ పంటను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. వాటిని మనం కనిపెట్టుకోగలగాలి, వాటిని మనం గుర్తించుకోగలగాలి. అప్పుడే దైవ ఆశీర్వాదాన్ని పొందుకుంటానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోత అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సెలబ్రేషన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే రివార్డ్. ఏంటంటే ఏదో మనం చేశాము, దాని యొక్క ఫలాన్ని తిరిగి మనము అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఈ కోత పండుగలలో దేవుడు మనందరికీ కూడా మనకేం చేయబోతున్నాడు అంటే కొన్ని మనని అనుగ్రహించి సెలబ్రేషన్ అనేది దేవుడిస్తాడని నమ్ముతున్న వారందరూ ఒకసారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. కొన్ని విషయాలు చాలా శ్రద్ధగా మీరు వినాలి, చాలా శ్రద్ధగా వినాలి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, కోత సమయంలో నిద్రపోకూడదు. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, కోత సమయంలో నిద్రపోకూడదు అనే వాక్యం కూడా ఉంది. క్లియర్గా నేను మీకు చూపిస్తాను నిద్రపోతే ఏమవుతుంది అనేది. కనుక ఈ కోత సమయంలో ఏం జరుగుతుంది అని అంటే, మనకి దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. కోత సమయంలో దేవుడు ఆ యొక్క సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. కోత సమయంలో ఫలమును కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేనేదో విత్తేసానులే అని కళ్ళు మూసుకుని కూర్చొని ప్రార్థన చేసుకుంటే అదేం రాదు. ఎందుకు అని అంటే, నువ్వు విత్తావు, విత్తిన దానిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. అభివృద్ధి పరిచిన దానిని కోసుకునే బాధ్యత నీది. దేవునికి స్తోత్రం కలుగా. దేవుడేమి కోతను కోసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు, అది వెళ్ళి కోసుకుని నువ్వు తెచ్చుకోవాలి. అంటే నీకు బాధ్యత అనేది ఒకటి ఉంది. కోత కోసుకుంటంలో నీ బాధ్యత ఉంది. ఇప్పటి వరకు జీవితంలో విత్తిన వ్యక్తిగా ఉన్నావేమో, ఇప్పటి నుండి నీవు కోసుకునే కృపను దేవుడు అనుగ్రహించును గాక. అయితే కొన్ని జీవితంలో కోసుకోలేము. కారణం ఏమిటి అనంటే, మనం విత్తిన పంటను మనమే చాలాసార్లు పాడు చేసేవాళ్ళుగా కూడా ఉంటాం. ఆ పాడు చేస్తున్న దానిని గురించి ముందు పశ్చాత్తాపడాలి. మనం ముందు పశ్చాత్తాపడి దేవుని సన్నిధానంలో ఒక అడుగు ముందుకేస్తున్నప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే బైబుల్ చాలా క్లియర్గా చెప్తున్న కొన్ని మాటలు ఉన్నాయి. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. చూడండి, ఒక మాట రాస్తుంటుంది సామెతల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం. చూసారా ఏంటంట? దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయను. అవునా? అలాగే ఇంకొక చోట ఏమని రాస్తుంటుంది 11వ అధ్యాయం 8వ వచనంలో, అంటే ఇంగ్లీష్ బైబిల్లో నీతిమంతుడు నీతిమంతుని యొక్క ఫలాన్ని పొందుకుంటాడు అని రాస్తుందన్నమాట. ఎవరము కూడా ఒక విషయం అందరూ అర్థం చేసుకోవాలి. నా వైపు శ్రద్ధగా చూడండి. నేను నిదానంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే 50 రోజులు చాలా విషయాలు దేవుడు మీకు నేర్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక నేర్చుకునేవారు ఏం చేయాలి చెప్పండి? శ్రద్ధగా వినాలి, రాసుకోవాలి. వాటిని ముందుకు అలా నేర్చుకుంటూ ఉంటేనే కొన్ని కోసుకోగలుగుతాం, లేకపోతే నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఒక పంట బాగా పండిన తర్వాత దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది? అసలు మీరు ఎవరు పొలాలు కూడా చూసినట్టు లేరు చెప్పండి. పాడైపోతుంది. దాన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది చెప్పండి? బాగా పండినా కూడా అది పాడైపోతుంది. ఇప్పుడు మన సమయం ఏంటంటే కోత సమయం. నమ్మితే హల్లెలూయా చెప్పండి. ఒక చెట్టు మీద కాయ పండితే కోసుకునే సమయం అది. అంతేగాని ఆ పండు వచ్చేసి నీ దగ్గరికి ఏం రాదు, నువ్వు వెళ్ళి కోసుకోవాలి దాన్ని. యూ షుడ్ టేక్ ఎన్ రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యతను తీసుకొని, అది టైం అయింది కాబట్టి తీసుకోవాలి. ఈ రోజున అది దేవుని వాక్యం నుంచి బాగా మనం నేర్చుకోవాల్సింది. కొన్ని విత్తితే ఏమొస్తాయో మనం నేను చెప్పిన తర్వాత దేవుని వాక్యంలోనికి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. కొన్ని విత్తితే ఏమొస్తాయో. మంచిని విత్తితే ఏమొస్తుంది చెప్పండి?
మాట్లాడలే మీరందరూ. మంచి వస్తుంది. నిజాయితీని విత్తితే ఏమొస్తుంది? ఇఫ్ యూ సో హానెస్టీ యూ విల్ రీప్ ట్రస్ట్ అన్నమాట. నమ్మకాన్ని పొందుకోగలుగుతావు. అలాగనే సాత్వికాన్ని విత్తితే గొప్పతనాన్ని పొందుకుంటాం. బైబిల్ అంటాడు కదా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. వెన్ యూ సో హ్యూమిలిటీ యూ విల్ గెట్ గ్రేట్నెస్ ఇన్ యువర్ లైఫ్. అలాగనే మంచిని విత్తితే దేవుడు మంచి స్నేహితులను ఇస్తాడంట దేవాది దేవుడు. హల్లెలూయా చెప్పండి. పట్టుదలను విత్తితే ఏమిస్తాడు తెలుసా? దేవుడు విక్టరీ ఇస్తాడంట, జయం అనుగ్రహిస్తాడంట. అలాగనే కష్టపడటం అనేది విత్తితే గనక దేవుడు ఏమిస్తాడు తెలుసా? విజయాన్ని అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఓర్పును విత్తితే మెరుగుదలను అనే పంట కోసుకుంటామంట. అలాగనే విశ్వాసం అనే విత్తనాన్ని విత్తితే అద్భుతాలనే పంటను కోసుకుంటాం. ఆత్మలో విత్తితే నిత్య జీవాన్ని పొందుకుంటాం. అంటే ప్రతి దానికి ఏముంది చెప్పండి? పంట కోతుంది. విత్తనము అని అంటే కేవలం ఆర్థికమైనదే కాదు, మనం వెంటనే మన మైండ్ అందులోకి వెళ్ళిపోతుంది. దేవుడు చెప్పేది ఆ ఒక్క విషయమే కాదు, ఆత్మీయంగాను భౌతికంగాను నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు విత్తే ప్రతి ఆలోచన, నువ్వు చేసే ప్రతి క్రియ, దాట్ ఈజ్ ఎ సీడ్ అనమాట. ఎందుకు అని అంటే దేవుడు మన లైఫ్ని ట్యూన్ చేసింది అలాగే. ఎక్కడో ట్యూన్ చేయాల. అది ఎవరో యోబు చెబితేనో లేకపోతే పౌలు చెబితేనో మరెవరో చెప్పిన ఆలోచన ప్రణాళిక కాదు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయమైన ఆదికాండములోనే దేవుడు తన ప్రణాళికను స్పష్టంగా తెలియజేశాడు. అదేంటంటే, నువ్వు నేను విత్తబడటానికి కోయటానికి సృష్టించబడిన వారము. నమ్మితే గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అవునా? చూడండి 1వ అధ్యాయం 29వ వచనం, ఆదికాండము 1వ అధ్యాయం 29వ వచనం. కొంతమందికి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ పేజ్ ఉండదు కొన్ని బైబిల్లో. 1వ అధ్యాయం 29వ వచనం స్క్రీన్ మీద అయినా చూడొచ్చు. దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్షము గల ప్రతి వృక్షమును మాకు ఇచ్చి ఉన్నాను. దేవునికి మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. మరలా చదువుతారు అందరు గట్టిగా చదవండి. దేవుడు భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చున్నాను, అవి మీకు ఆహారమవును. ఇంగ్లీష్లో మీట్ అని రాశాడు, దాని యాక్చువల్ ట్రాన్స్లేషన్ ప్రొవిజన్ అన్నమాట. అంటే ఈ అధ్యాయాన్ని బట్టి ప్రభు నాకు నేర్పించింది, నేను నీకు నేర్పిస్తుంది ఏంటంటే, ఎన్ని ప్రభు దగ్గర నేర్చుకున్న మాటలు అనేక విధాల దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటో తెలుసా? నీ జీవితము ఆశీర్వాదకరంగా మారాలంటే నీకు చెల్లిస్తున్న దానిని బట్టి కాదు నువ్వు జీవించవలసింది, విత్తుతున్న దాన్ని బట్టే జీవించగలుగుతావు. ఆమేన్ రాదు నాకు తెలుసు, ఆ మాట జాగ్రత్తగా వినాలి. నువ్వు ఒక ఉద్యోగం చేస్తే నీకు ఇచ్చే పేమెంట్ని బట్టి కాదు నువ్వు జీవిస్తుంది. ఆ పేమెంట్ వచ్చినా కూడా నువ్వు విత్తుతున్న దాన్ని బట్టి జీవిస్తావు. మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? ఒక దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు మనకి, మనము తీసుకుంటూ విత్తుతూ అది మన లైఫ్ భూమి మీద కదా. అందుకే ఆ ఆదికాండంలో అంటాడు, ఈ భూమి ఉన్నంత కాలము ఈ ప్రొసీజర్ ఇంతే. ఏంటి అని అంటే విత్తటము కోయటం. మనం ఏం చేస్తాం తెలుసా? విత్తవలసిన దాన్ని తినేస్తాం. అర్థమైన హల్లెలూయా చెప్పండి. లేకపోతే నాకు అన్ని బిల్లులు కట్టేసిన అప్పుడు చూద్దాంలే, మిగిలినప్పుడు చూద్దాంలే అంటాడు. నేను ఒకటే చెప్తున్నాను, నా జీవితంలో నేను నేర్చుకుంది తెలుసా అండి, ఈరోజు దేవుడు ఇంతగా నడిపించడానికి గల కారణము, అనేక సందర్భాలలో దేవుడు నాకు విత్తడానికి అవకాశం ఇచ్చాడు. అది నేను చిన్నదే విత్తి ఉన్నాను, కానీ ఈ రోజున నేను దేవునితో ఆజ్ఞాపించి నేను విత్తాను కాబట్టి నాకు ఒక పంట ఉంది అనే నమ్మకంతో విశ్వాసముతో బ్రతకటానికి దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. నేను అడుగుతున్నాను, ఏమి విత్తి ఉన్నాము నీ జీవితంలో? ఆలోచిస్తే దేవుని వాక్యం చెప్తుంది, విత్తుతున్న ప్రతి దానిని బట్టి మనము తిరిగి పొందుకుంటాం. అది పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ ఉంది. ఇందాక అందుకనే మంచి విత్తితే ఒకటి కలిగింది, కష్టపడితే ఆ విజయం వచ్చింది కదా. ఇప్పుడు నెగిటివ్ సైడ్ కూడా చూడాలి. నెగిటివ్ సైడు, నువ్వు చెడు విత్తితే ఏ పంట వస్తుంది?
నువ్వు చెడు విత్తి ఎంత ఉపవాసం ఉపయోగం లేదు, చెడు పంటే వస్తుంది నువ్వు విత్తిన దాన్ని బట్టి. నువ్వు స్వార్థంగా ఉంటే నీకు వచ్చే పంట ఏంటో తెలుసా? ఒంటరితనం. చాలామందికి తెలియదు ఎందుకు నా జీవితంలో ఒంటరితనం. నువ్వు విత్తిన విత్తనము స్వార్థం అనేది కాబట్టి. అలా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటే, అందుకే చూడండి, గర్వము విత్తితే బైబిల్లోనే ఉంటుంది వచ్చే పంట నాశనము. అలాగనే బద్ధకంతో ఉన్నాం అనుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? స్టాగ్నేషన్, జీవితము కదలకుండా ఆగిపోద్ది, నీళ్లు నిలిచిపోయినట్టుగా జీవితం నిలిచిపోతుంది. బికాస్ నువ్వు విత్తింది ఏంటి అని అంటే, ఏంటి చెప్పండి? పని చేయకుండా బద్ధకంగా ఉంటాం. నేను ఒక మాట చెప్పిన, చాలామంది యమనస్తులకి నేను చెప్తున్నాను, మా ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగున్నాయి, మా అమ్మ చక్కగా ఉద్యోగం చేస్తుంది, మా నాన్న ఉద్యోగం చేస్తున్నాడు, నాకు సమృద్ధిగా ఉంది, నేనేం కష్టపడాల్సిన అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఆది యందు దేవుడు ఆదాము నమ్మను సృష్టించినప్పుడు ఏం కొదువ ఉండి ఆదాము నువ్వు పని చేయమన్నాడు? ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఈ ఎక్కడో కాదు, దేవుని వాక్యములోనే స్పష్టంగా రాయబడిన మాటలు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు చెప్పాడా లేదా ఆదాముకి? చెప్పండి, చెప్పాడా లేదా? ఏమని చెప్పాడు దేవుడు ఆదాముకి? ఏమని చెప్పాడు అని అంటే, నువ్వు ఖచ్చితంగా, ఆ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుందంటే, యూ షుడ్ కీప్ దిస్ గార్డెన్. ఆ ఏదెను తోటలో దేవుడు ఆదామును తీసుకొచ్చినప్పుడు అతనికి చెప్పిన మాటలు 2వ అధ్యాయము 15వ వచనములో కూడా చూడండి. 2వ అధ్యాయం 15వ వచనములో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటలో సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఏదెను తోటలో ఏంటి కొరత? మరి అన్నీ ఉన్నాయి, కావలసిన అవసరతలన్నీ దేవుడు పెట్టాడు దాంట్లో. హ్యాపీగా కూర్చోబెట్టొచ్చుగా? లేదు, నేను నీకు ఇచ్చిన ఈ ఏదైనా తోటలో అన్నీ ఉన్నాయా, అయినా నీకు ఒక డ్యూటీ ఉంది. అందులో ఏం చేయాలి? నువ్వు సేద్యపరచాలి, దానిని కాచుకోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలా ఉంటేనే దేవుడు, అందుకే బైబిల్ అంటాడు కదా, కష్టపడేవాడు తినాలంటాడు దేవుడు. ఈ రోజున బద్ధకం ఆవరించింది చాలామందిలో. కుటుంబంలో అన్ని పరిస్థితులు బాగున్నాయని గృహాల్లో దేవుడు ఎంతో తలాంతులు ఇచ్చినా ఎన్నిచ్చినా ఖాళీగా కూర్చునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయి జీవితాలని పాడు చేసుకున్నా, నువ్వు కష్టపడకుండా తినొద్దు అంటున్నాడు దేవుడు. నీ తల్లిదండ్రులు నీకు సంపాదించి ఉంటుంటే దేవునికి స్తోత్రం, వాటిని నిలబెట్టుకొని దేవునికి ఆశీర్వాదకరంగా మారి నువ్వేం తీసుకొస్తావు నీ తర్వాత వచ్చే తరానికి అనేది నువ్వు ఆలోచించుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఏమంటే మనిషి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు పెద్ద గృహంలో ఉంటాడు, రేపు ఆ పాకలోకి వెళ్ళిపోతాడు. అది మనిషి జీవితం. ఒక్క రాత్రితో మారిపోతాడు. నిన్నటి వరకు విపరీతంగా పెద్ద పెద్ద బళ్ళు మీద తిరిగినాడు, ఏమండి సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు కొన్ని రోజుల పైకి రోడ్డు మీద. ఆరిపోతాడు మనిషి జీవితం. ఈ రోజున కష్టపడకుండా ఏమి చేయకుండా ఎలా మనం పైకి వచ్చేది లేదు. బైబిల్ గ్రంథం చదివితే డెలిజెంట్గా వర్క్ చేయాలి అంటాడు. అందుకే లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా, ముందు వీక్, స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నమాట. అంటే చేసేదానిని బాగా చేయాలి, ఆ చేస్తున్న ఆ యొక్క పనిని యొక్క పట్ల చూపించే మన ఆ స్వభావము కూడా మంచిదై ఉండాలి. హల్లెలూయా చెప్పండి. నేను ఎందుకు స్పోర్ట్స్ ఆడతా తెలుసా? యవనస్తుల్ని ఎందుకు ప్రోత్సహిస్తానంటే, ఖాళీగా ఉంటే యవనస్తులు శోధనకు గురవుతారు. నాకు ప్రభు నేర్పించినంతవరకు నేను చెప్పండి, ఈరోజు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అన్నీ బాగుండి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే శోధనకు గురవుతాడు. అదే ఒక యాక్టివిటీలో మనం ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? కొన్ని ఆలోచనలు రాకుండా ఉంటాయి. అవునా? ఒక ఆటలో కూడా ప్రయాసపడినప్పుడు ఏమవుతుంది? ఆ నిద్ర వస్తుంది, బాడీ టైర్డ్ అవుతుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి? అపవాది అనేక రకమైన ఆలోచనలు పుట్టిస్తాడు. చూడని రానివి చూడడానికి ప్రేరేపిస్తాడు, చెయ్యని రానివి చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. కారణం, మనం ఒక సామెత ఉంటుంది కదా, ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈస్ డెవిల్స్ వర్క్షాప్ అంట. ఖాళీగా కూర్చునేవాడు మనస్సు సాతాను ఎలాగైనా వాడుకుంటాడంట. ఈరోజు నీ పతనానికి కారణం అదే. నువ్వు చేయటానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఎంతో ఇస్తుంటే
నువ్వు విత్తుతున్న విత్తనము ఏమిటి అని అంటే ఎలాగూ టైం వేస్ట్ చేయాలి, ఎలా ఖాళీగా ఉండాలి, ఎలాగ గడిపేయాలనుకున్నావు. కానీ ఇట్ డజంట్ గో ఫార్. అది ఎంతో దూరం వెళ్ళదు. దేర్ ఈస్ ఎ డే కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత అనేది వచ్చి నీ మీద పడుతుంది. ఆ రోజున నువ్వు చేయలేని వ్యక్తిగా ఉండిపోతే యు లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఈరోజు అదే ప్రాబ్లం. అనేక మంది ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులు కష్టపడతారు, తీసుకొచ్చేస్తారు, పిల్లలు చక్కగా ఉంటారు, తర్వాత వాడికి ఏం చేయాలో తెలియదు. ఈ తల్లిదండ్రులు లేనప్పుడు పాడు చేసిన తప్ప దాన్ని అభివృద్ధి పరిచేవారు లోకములో చాలా తక్కువ మంది ఈ రోజున. ఎందుకు అనంటే ఈ ఖాళీగా కూర్చొని రాంగ్ ఫ్రెండ్షిప్, రాంగ్ అలవాట్లు, రాంగ్ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి దానిని వ్యర్థపరిచే ఆలోచనే ఉంటుంది. కానీ ఎందుకంటే కష్టపడలేడు బయటికి వెళ్ళి. ఈ రోజున దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, దేవుని వాక్యానుసారంగా మనం చూసినట్లయితే దేవుడు నీకు ఎంత మెరుగైన పరిస్థితులు ఇచ్చినా సరే యూ హ్యావ్ టు వర్క్అవుట్. నువ్వు కష్టపడవలసి ఉంది. దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళికలను బట్టి నువ్వు ప్రయాసపడవలసి ఉంది, ప్రయత్నం చేయవలసి ఉంది. అలాగూ చేయగలిగినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పోనీ ఇంకో మాట చెప్పనా, మీ నాన్నగారు తల్లి చక్కగా కష్టపడ్డారు కదా, విత్తారు కదా పంట, నువ్వు అసలు కోసుకుంటాకైనా నిద్ర లేవాలిగా. అది కోసుకుంటానికి అట్లీస్ట్ ఆ కొడవలన్నా పట్టుకోవాలిగా. దాన్ని కొయ్యటానికి కొంచెం ఓపికన్నా ఉండాలిగా నీకు. అదేమి నీ దగ్గరికి రాదు పరిగెట్టుకుంటా. ఇచ్చిన దాన్ని కాపాడుకొనటానికి, ఇచ్చిన దాన్ని సైద్యపరచడానికి దేవుడు నీకు అప్పగించాడు పనిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంగ్లీష్లో అందుకంటాడు టు గ్రో అండ్ టు కీప్ ఇట్. అలాగూ ఉండగలిగితేనే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. నేను ఎప్పుడు నా సాక్ష్యాన్ని మీకు చెప్తాను, మరలా చెప్తున్నాను, ఇది గొప్పతనం కదా, అనుభవాన్ని చెప్తున్నాను. ఇక్కడ ఈ రోజున ఇలా నిలబడితే ఏది మనం చెప్పుకుంటాకే లేదు, మనం ఏం చేసింది ఏమీ లేదండి. దీని కష్టమంతా ఎవరంటే తల్లిదండ్రులే. దీని వెనకాల వాళ్ళు విత్తిన కన్నీరు, వారు పడిన ప్రయాసము, ఎన్నో అవమానాలు, ఎన్నో దెబ్బలు, ఎంతోమంది మోసం చేసి ఎన్నో వచ్చిన అనుభవం, వాళ్ళు దేవుని సన్నిధానములో దేవుని అనుగ్రహించిన ప్రణాళికలో నిలబడి వారు విత్తితే ఈ రోజు కోసుకునే కృపించాడు. కానీ ఇది కోసుకోకుండా ఉండడానికి డైవర్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి జీవితంలో. నాకు నేనుగా అసలు ఈ పంట అనుభవించకుండా పక్కదారి వెళ్ళిపోయే ఆలోచన వచ్చింది పేతురులాగా నాకు కూడా. ఆ ఆలోచన ఎలాంటిదంటే, పేతురు తన పడవను యేసు ప్రభువుకి ఇచ్చాడు. ఆ యేసు ప్రభు వాడుకున్నాడు. ఆ పడవ మీద నిలబడి వాక్యం చెప్పిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు నాకు పడవ ఇచ్చావు కదా, మరి నేను నీకు రిటర్న్ ఇవ్వాలి కోత. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ వలను తీసుకొని కుడివైపు లోతునకయ్యి అన్నాడు. ఫస్ట్ మాట ఏమంటాడు తెలుసా అండి, జస్ట్ అలా కోల్పోయేవాడు దేవుడు మొత్తానికి పేతురు బతికిపోయాడు. దేవునికి స్తోత్రం. అది అనే మాట ఏంటి తెలుసా, గత రాత్రంతా నేను ఈ వలతో కష్టపడ్డాను ప్రభువా, కానీ నాకేమీ దక్కలేదు, అయినను నీ మాట చొప్పున యాసన అన్నాడు. అంటే పాసిబిలిటీ, పోయే పాసిబిలిటీ కలిగింది, కానీ కలగకుండా దేవుడు సహాయం చేశాడు. ఆ మాట అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో అలాంటివి జరుగుతూ ఉంటాయి. నేను ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను, దైవ సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. మా నాన్నగారు నాకు చెప్పారు, నువ్వు వద్దు, వెళ్ళిపో, నిన్ను బ్రతకనివ్వరు ఇక్కడ, నువ్వు సేవ బ్రతకనివ్వరు. అంటే సంఘాన్ని బట్టి కాదు, కానీ మినిస్ట్రీ నుంచి వచ్చిన కొన్ని ప్రెజర్స్, వారి జీవితంలో అనుభవించిన కొన్ని బాధలు, హర్ట్స్, వారు కష్టపడితే మరొకరు అనుభవిస్తూ వారి గొప్పతనాలు చెప్పుకుంటూ కలిగిన కొన్ని పరిస్థితుల్లో ఆయన హృదయం బాధ కలిగి అన్నాడు, ఎవరికైనా ఉంటుంది ఒక తండ్రికి తన కుమారుడు కూడా అలాంటి పరిస్థితులు రాకూడదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. వద్దులే, నువ్వు విడిచిపెట్టే, నీకు వద్దులే అని ఆయన చెప్పాడు. కానీ దేవుడు అంటున్నాడు, దర్శనములో ప్రభు నాకు చూపించింది ఏంటి తెలుసా, నా తల్లి ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ అయ్యో నేను విత్తన ఈ విత్తనములు కోసుకునేకుండా ఆ పంటను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా అనే ఒక్క మాట ఈ రోజు వరకు నిలబెట్టింది ఇక్కడ. హల్లెలూయా చెప్పండి. ఆ రోజు నుంచి మనసు మార్చుకున్నాను, ప్రభువా ఈ స్థలములో సంవత్సరాలు ఎన్నైనా సరే నాకు మాత్రం ఒకటి తెలుసు, ఈ స్థలములో విత్తబడిన ప్రతి విత్తనానికి ఒక పంట అనేది ఖచ్చితంగా ఉంది ప్రభువా, అది ఎలా అనుభవించాలో నేర్పించు, దానికి నేనేం చేయాలో ప్రభు అంటే ప్రభు ఒక్కొక్క ఆలోచన ఇవ్వటం మొదలుపెట్టాడు. నువ్వు ఇలా ప్రయాసపడాలి, నువ్వు ఇలా చేయాలి, ఇలా అడుగులు వేయాలని ప్రభు చెప్పినప్పుడు ఆయన అడుగులు గుండా వేయిచుండగా దేవుడు గొప్ప కార్యములు చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నేను చెప్తున్నాను, ఆటోమేటిక్గా రాదు పంట, నీకు కోత ఆటోమేటిక్గా రాదు. ప్రయాసపడాలి, కష్టపడాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి, అప్పుడు మనకు అర్థమవుద్ది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడగును. ఏమనుంది చదవండి అందరూ. బద్ధకము గలవాడు ఏమవుతాడంట? దరిద్రుడు. ఎంత పోగేసుకున్నా దరిద్రుడు అవుతాడు చివరికి. అదే క్లైమాక్స్. తర్వాత ఏమంటున్నాడు? శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. తర్వాత చూడండి, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. తల్లిదండ్రులు పడిన ప్రయాసానికి కోత అనుభవించవలసిన నీవు వెళ్ళి నిద్రపోతూ ఉంటే నువ్వు ఇచ్చేది ఏంటో తెలుసా? నీవు ఒక సిగ్గుపరిచే కుమారుడిగా కుటుంబానికి నువ్వు ఇచ్చే ఐడెంటిటీ. అది నేను చెప్పే మాటలు కాదు, పరిశుద్ధాత్ముడు ఆయన లేఖనములో రాసిన అద్భుతమైన మాటలు ఇవి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చాలా వాక్యాలు ఉంటాయి చూడండి, పౌలు మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు. ప్రయాసపడాలని చూడండి. తెస్సలోనికలో కూడా ఉంటుంది ఒక మాట, అది కూడా చదవండి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 12వ వచనము. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు 12వ వచనములో? మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారితో ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే ప్రయాసపడేవాళ్ళు కనబడుతున్నారు, కష్టపడేవారు కనబడుతున్నారు. ఈరోజు కష్టము లేకుండా ఏ ఫలము జీవితంలో రానే రాదు. ఇందాక చూసాం కదా, ఆది కాండములో దేవుడు నిన్ను సృష్టించిందే విత్తువాడుగా ఉండడానికి, కోయివాడుగా ఉండడానికి. నువ్వు విత్తుతూ ఉండాలి, కోసుకుంటూ ఉంటావు. దేవునికి స్తోత్రం చెల్లిగాక. కొన్ని పరిస్థితుల్లో నుండి ఒక పెద్ద పరిస్థితి మారటానికి ఒక చిన్నది ప్రభునికి ఇస్తాడు విత్తడానికి. అది నువ్వు విత్తితే ఆ పెద్ద సమస్య తీరుతుంది. కానీ మనం ఒక విత్తనం విత్తితే ఎన్ని విత్తనాలు వస్తాయి అందులో చెప్పాలి మీరు? చాలా వస్తాయి. నువ్వేం చేస్తావంటే అందుకే దేవుడు అంటాడు కదా, ఆ విత్తనాన్ని విత్తు అంటాడు దేవుడు. నువ్వు అది తినేస్తావు, ఇంకేమొస్తుంది పంట? ఇంకేంటి ప్రభువు దగ్గర నువ్వు వాదించేది? ఇంకేంటి నువ్వు ఎదురు చూసేది? ప్రభు దగ్గర ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరికి సంఘంలో నేను చెప్తున్నాను, నీకు వచ్చే దేనిని బట్టి కాదు, నీ జీవితాన్ని ఈ రోజు నుంచైనా మార్చుకొని నువ్వు విత్తుతున్న ప్రతిదాన్ని బట్టి నీకు పంటలు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రతిదాన్ని విత్తడం నేర్చుకో. మంచి ఆలోచనలు విత్తు, మంచి క్రియలను విత్తు, మంచి మాటలను విత్తు. చాలాసార్లు పంట బాగుంటుంది, కానీ ఆ పంటను ఎవరు పాడు చేస్తున్నాం? మనమే. ఎలాగా? మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా ఆ శ్రేష్టమైన పంటను పాడు చేసుకుంటున్నాం అనేక సార్లు. ఈరోజు ఒక నిమిషం మనందరం ప్రార్థన చేయాలి. తల వంచి ప్రార్థన చేయండి. నీ క్రాప్ ఫెయిల్ అయినందుకు ఈరోజు నువ్వే ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎందుకనో నా మాటల వలనో, నా క్రియల వలనో, నా ఆలోచనల వలనో నా పంటను నేనే పాడు చేసుకుని ఉంటే ఎక్కడైనా నన్ను మన్నించు ప్రభు అని ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఒకసారి ప్రార్థన చేయండి. వాక్యం జరుగుతున్నప్పుడే స్వస్థత జరగాలి. వాక్యం జరుగుతున్నప్పుడే ప్రతి నష్టము ఆశీర్వాదకరంగా మారాలి. వాక్యము జరుగుతున్నప్పుడే పాడైపోయినవి బాగుపడాలి. ఈ రోజున ఒక్క నిమిషం స్వరాలెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, నా పంట ఎక్కడ ఫెయిల్ అయిపోయిందో, నా ఆలోచనలు బట్టి నాయన, నా మాటలను బట్టి ప్రభువా, ఎక్కడ నేను ఫెయిల్ అయిపోయి ఉన్నానో అందరిని బట్టి నన్ను క్షమించు నాయన అని ప్రార్థన చేయండి. దేవుడు నీకు ఈ రోజున అద్భుతమైన కార్యం నీ పక్షంగా జరిగించబోతున్నాడు. ఇంకా అదే విత్తుకుంటా కూర్చుంటే నీ పంట నీ జీవితంలో ఎన్నడూ రాదు. నువ్వు మారాలి. ఈ రోజున ప్రక్కకు జరగాలి. సో సంథింగ్ ఎల్స్. ఈ రోజు నుంచి విత్తడం మారాలి. నువ్వు మారితేనే దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆ విత్తనము మంచి మాటలై ఉండాలి, మంచి క్రియలై ఉండాలి, మంచి ఆలోచనలై ఉండాలి, మంచి యాక్షన్స్ అయి ఉండాలి దేవుని సన్నిధానంలో. అదే ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేయండి.
పోయిన పంట నిమిత్తం పశ్చాత్తాపడదాం ఈ రోజున. అప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో పాడైపోయిన పంటలను, పురుగులు తినేసిన ఆ పంటలను, మిడతలు పాడు చేసిన ఆ పంటలను రెట్టింపుగా 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 దేవుడు నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. నమ్మితే స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అండి జీవితంలో క్షమాపణ లేకుండా రెస్టోరేషన్ అనేది రాదు. హల్లెలూయా చెప్పండి. నేను ఒక విషయంలో బాగా నష్టపోయాను. అది మా చెల్లికి సంబంధించిన ఒక విషయంలో మనసులో చాలా గాయం ఉంది. ప్రభు ఈ మధ్య కాలంలో సంవత్సరాలు అయిపోయినా నాకు నేర్పించింది ఏంటో తెలుసా? ప్రభు అన్నాడు, నీకు నష్టమైన దాన్ని నువ్వు ఒక విత్తనంగా వేసామని వదిలేసే అన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఇక ఆ రోజు నుంచి మానసికమైన హీలింగ్ అనమాట. ఎందుకంటే దేవుడు నేను ఎప్పుడైతే అది విత్తనముగా మార్చానో నాకేమొస్తుంది? ఇప్పుడు ఒక పంట ఖచ్చితంగా వస్తుంది. దేవుని వాక్యం ఉంటుంది, నువ్వు నష్టమైన దానికి దేవుడు రెండింతల దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నమ్మితే హల్లెలూయా చెప్పండి. ఆ నష్టమైపోయిన దాని గురించి ఆ వ్యక్తి మీద పగబెట్టుకొని, ఎందుకంటే పంట వచ్చినప్పుడు పంటను కాపాడుకునే బాధ్యత ఎవరిది? చెప్పాలి మీరు. కాపాడుకునే బాధ్యత ఎలాగా? మందే. దాన్ని మనం ఎలా కాపాడుకుంటామో కూడా వాక్యంలో చెప్పాడు ఆలోచన. అది మీకు చెప్తాను. సామెతలు ఒకసారి 3, 9, 10 వచనాలు ఒకసారి చదవండి. నీ రాబడి అంతటిలో కొత్త ద్రాక్షారసము పైకి పొర్లిపారు. సహజంగా దేవుని సన్నిధానంలో మనందరం ఏం చేస్తామంటే దశంభాగం విత్తుతాం. వినండి జాగ్రత్తగా. ఆ మాట ఎత్తడమే కొంతమందికి నచ్చదు. అందుకే నీ జీవితం అలా అయిపోయింది. ఈ దశంభాగం అనేది ఏం చేస్తుందంటే నీ పంటను కాపాడుతుంది. అర్థమవుతుందా? పంట ఎక్కడుందో పురుగులు వస్తాయి ఖచ్చితంగా. పంట ఉన్న కాడ తెగులు వస్తుంది. పంట ఉన్న కాడ పాడు చేసే జంతువులు వస్తాయి. ఎలా కాపాడుతావు మరి నీ పంటని? ఇప్పుడు ఎలా కాపాడుకోగలుగుతావంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ దేవుడు చెప్పాడు. దేవుడు ఏమన్నాడంటే మలాకీలు అందుకంటాడు, నువ్వు విత్తినప్పుడు దేవుడు అంటాడు ఆకాశ వాకిండ్లు విప్పుతాను. హల్లెలూయా చెప్పండి. సమృద్ధిగా నేను కుమ్మరిస్తాను. అంటే ఇప్పుడు ఒక పంటకి ఏం అవసరం? నీరు అవసరం. నీరు లేకపోతే ఆ పంట పండడానికి అవకాశము లేదా. అంటే అక్కడ దేవుడు డోర్ తెరిస్తే ఆ పంట ఏమవుతుంది చెప్పండి? పండుతుంది. రెండవది, నీవు దేవుని సన్నిధానములో విత్తుట అనే విషయంలో నమ్మకంగా ఉంటే ఆ విత్తనమును పాడు చేయడానికి ఏది వచ్చినా దేవుడు దాన్ని గద్దించి పక్కకు తోస్తాడు ఆయన. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఫలము రాకుండా చేసే ప్రతి దానిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? గద్దిస్తాడు ఆయన. అంత మాత్రమే కాదు, దేవుడు ఏం చేస్తాడంటే దానిని పాడు చేయడానికి కరెక్ట్గా. అందుకే చాలాసార్లు జీవితంలో కరెక్ట్గా ఫలం అందుకునేటప్పుడే సాతాను ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు అన్నాడు ఆ ఫలము రావలసిన సమయంలో కోల్పోకుండా దేవుడు, రాలిపోకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు. నమ్మితే గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇది ఈ విషయం. కానీ కొన్నిసార్లు మన పంటలు ఎలా పాడు చేసుకుంటాం అంటే, ఎగ్జాంపులే చెప్పాను వాక్యంలో. మన పంటను పాడు చేసే పురుగులు మన జీవితంలో ఏంటంటే నెగిటివిటీ, భయము, అనుమానం. అవి కూడా పాడు చేసేవే. నువ్వు బాగానే విత్తుతావు, కానీ ఏదో ఎక్కడో అనుమానం పెడతా ఉంటాడు, ఎక్కడో ఒక రకమైన భయం పెడతా ఉంటాడు, ఎక్కడో ఒక నెగిటివిటీ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అపవాది నీ లోపల సృష్టించే దాని గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది. దేవుని వాక్యం నీకేం చెప్తుందో అది నువ్వు నమ్మాలి. ఎందుకంటే ఆయన వాక్యము నిన్న నేడు నిరంతరము. నమ్మితే హల్లెలూయా చెప్పండి. ఈ బైబిల్ అంతా ఏంటి తెలుసా? విత్తనముల స్టోర్ ఇది. విత్తనముల యొక్క కొట్టు అన్నమాట ఇదంతా. ఏ విత్తనాలు విత్తుకోవాలో, ఎలాంటి విత్తనాలు ఏమిస్తాయో ఎగ్జాంపుల్స్ ద్వారా, జీవితాల ద్వారా ఎన్నో దేవుడు చూపించాడు ఆయన వాక్యంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నేను అందుకే చెప్తున్నాను,
ఇంకొకటి చెప్తున్నాను, నువ్వు విత్తుంటే ఖచ్చితముగా దేవుడు నీకు పంటను అనుగ్రహిస్తాడు. ప్రతి విత్తనమునకు పంట ఉంది. అందరూ చెప్పండి, ప్రతి విత్తనముకు పంట ఉంది. కానీ దేవుడు ఒకటి అంటాడు, నువ్వు విత్తినప్పుడు ఎలా విత్తాలంట? ఏడ్చుకుంటా. అవునా? అయ్యగారు బాగుపడిపోతాడేమో అలా ఇమ్మన్నాడా? సంతోషంగా ఎత్తాలంట. చెప్పండి, ఎలా ఎత్తాలి? అప్పుడు దేవుడు అంటాడు కదా, ఎంత విత్తితే అంత పంట. అది ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలో ఉంది. దేవుడిచ్చిన ప్రిన్సిపల్ అది. దేవుడు అంటాడు, నువ్వు ఎంత విత్తితే అంత పంటను నేను నీకు అనుగ్రహిస్తాను. ఇంకొకటి, ఈ దినాల్లో ఎక్కువ మీరు ప్రార్థన చేయవలసింది ఏంటంటే, నువ్వు విత్తిన విత్తనము ఎక్కడుందో పంట కనుక్కుంటానికి నువ్వు ప్రార్థన చేయాలి. నేను ఒకటే చెప్తాను, అది ఎక్కడుందో కూడా దేవుడు నీకు చూపిస్తాడు. ద లార్డ్ విల్ షో ఇట్. నువ్వు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ కాదు దేవుడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన కాడ కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన సమయం కూడా కాదు. యోహాను 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, 35వ వచనములో ఒక అద్భుతమైన మాట ఉంది. యోహాను 4:35లో, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చిన మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నానని మీతో నేను చెప్పుచున్నాను. హల్లెలూయా చెప్పరేంటి? నీ ఆలోచనతో, నీ మైండ్ సెట్తో, విధానంతో నువ్వేమంటున్నావు? ఇంకా 4 months పడుతుంది, ఇంకా 5 months పడుతుంది, ఇంకా 7 months పడుతుంది. దేవుడు అంటున్నాడు, ఓరు బాబు 5 months కాదు, 7 months కాదు, నువ్వు విత్తిన దానికి ఆల్రెడీ ఇదిగో రెడీగా ఉంది. అది ఎక్కడుందో నేను చూపిస్తా. హల్లెలూయా చెప్పండి. ఆయన చూపిస్తానన్నప్పుడు నీవు ఆయనతో కనెక్ట్ అవ్వాలి, మనుషులతో కాదు. నువ్వు ఆయనతో కనెక్ట్ అవుతే ఏ మనుషులు నిన్ను కనెక్ట్ చేయాలో దేవుడు మనుషులు కనెక్ట్ చేస్తాడు. మనం అంతా రివర్సు కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఐ విల్ షో యూ, నేను నీకు చూపిస్తాను అంటున్నాడు. అందుకే ఇందాక నేను చెప్పా, సహజముగా లోకములో పొలాల్లో ఏది విత్తితే పంట అక్కడ నుంచో మనం కోసుకుంటాం. కానీ ఆత్మీయంగా వచ్చేపాటికి విత్తిన చోట రాదు, నీకు వేరే చోట నుంచి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ప్రతిఫలం అంటాడు కదా, 100 అంతల ప్రతిఫలం అంటే ఎవరో వచ్చి నీకు 100 గ్లాసులు నీళ్ళు ఇస్తారా? అక్కడ అది అర్థం కాదు, అది కాదు. ఈవెన్ కానుకేసినప్పుడు కూడా 10 రూపాయలు దేవుడికి వేరు ఇవ్వచ్చు, ఆ పంట వేరేగా కూడా రావచ్చు. అది ఎలా వస్తుందంటే, ఒక సందర్భంలో నీకు బలహీనత కలిగి 10 రెట్లు ఖర్చు అవ్వాల్సిన కాడ నువ్వు ఆఫ్టర్ ఆల్ విత్తిన చిన్న విత్తనం యొక్క పంటను అక్కడ నష్టపోకుండా దేవుడు దాన్ని కవర్ చేసి నీకు అద్భుతం చేస్తాడు ఆయన. అంటే నీ పంట ఎక్కడ పోవట్లేదు, గుర్తుపెట్టుకో. దేవునిలో నువ్వు విత్తిన ప్రతి విత్తనం యొక్క పంట ఎక్కడా నువ్వు లాస్ అవ్వట్లేదు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, అది ఎక్కడ ఉన్నది అని కనిపెట్టుకునే బాధ్యత నీది. ఎలా కనిపెట్టుకోగలుగుతాను? దేవుడు అన్నాడు, నేను నీకు చూపిస్తా. ఐ విల్ షో యూ, నేను నీకు చూపిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఎలా చూపిస్తాడనంటే, కొన్ని అవకాశాలు ఇచ్చుట ద్వారా దేవుడు నీకు చూపిస్తాడు. ఇఫ్ యు మిస్ దట్ ఆపర్చునిటీ, ఆ ఆపర్చునిటీ నువ్వు కోల్పోతే ఆ పంటను పొందుకునే అవకాశము లేదే లేదు. నేను అందుకే చెప్తాను, ప్రతి కూటము ఏదో పొందుకుంటానికే కానీ నష్టపోవడానికి కాదు కదా. ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినప్పుడు అండి, ఎప్పుడు ఎక్కడ ఇస్తాడో తెలియదు. అదే వచ్చిన బాధ ఆయనతో. అది ఎక్కడ కలుగుతుందో తెలియదు, ఏ వ్యక్తి ద్వారా జరుగుతుందో తెలియదు. ఒక చిన్న కూటం 10 మంది ఉన్న కూటంలో రావచ్చు, 100 మంది ఉన్న దాంట్లో రావచ్చు, 10,000 మంది ఉన్న దాంట్లో రావచ్చు. బట్ ఇఫ్ యు మిస్ దట్ ఆపర్చునిటీ, ఆ అవకాశాన్ని కోల్పోతే ఏం కోల్పోతావు? పంటను కోల్పోతావు. ఆలోచించుకోండి. ఏమో దేవుడే నీకు మంచి అవకాశం ఇచ్చి, ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కలిసి అవకాశం ఇచ్చాడు అనుకోండి, అది మిగతా వాళ్ళకి అసలు విశ్వాసమే. నేను ఒక మాట చెప్పనా, దేవుడు ఏదైనా చేయగలడు. ఒకరోజు రాత్రి జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను.
నేను పాస్టర్ గారు ఒక జూమ్ మీటింగ్ పిలిచారు మమ్మల్ని. అసలు అది ఏ మీటింగ్ మాకేమి తెలియదు, రమ్మన్నారు. మేము వెళ్ళి ఇద్దరం కలిసి జూమ్లో కూర్చున్నాం. ఆ జూమ్లో గెస్ట్ ఎవరో తెలుసండి? ఇంతకుముందు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క అడ్వైజర్. ఆయన పేరు రాల్ఫ్ డోనర్ ఏదో ఉంది ఆయన పేరు. డైరెక్ట్గా పలకరించాడు, ఆయన మాట్లాడాడు. నాకు అప్పుడు అనిపించింది, దేవుడికి ఏదైనా సాధ్యం. ఎన్ని కిలోమీటర్లు అండి, ఎంత రికమెండేషన్ ఉండాలి, ఎంతమందితో కలిస్తే ఆ పరిస్థితి కలిసి మనకి ఏమీ లేదు, రికమెండేషన్ లేదు, ఏమీ లేదు, ఖర్చు లేదు, ఏమీ లేదు. ఆయన డైరెక్ట్గా మాట్లాడారు. నేను కూడా పరిచర్య చేస్తున్నాను ఢిల్లీలో అని చెప్పాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగా. మరి అవకాశం పోగొట్టుకుంటే, ఆ అవకాశాన్ని మన జీవితంలో కోల్పోతే, నేను అదే అంటున్నాను, అలా తెలియని అవకాశాలు వస్తాయి. మనం ఏమంటా తెలుసా, అయ్యగారు అర్ధరాత్రి 12:30 ఎలా కుదురుద్ది అయ్యగారు? ఎంత అయింది టైం? నిద్రపోవాలి కదా అయ్యగారు. నిద్ర ఎక్కువ, అవకాశం ఎక్కువ నీకు. అది ఎప్పుడు రాదు, రోజు రాదు కదా. మనం భలే పోగొట్టుకుంటాం అవకాశాలు. ఏదో పెద్ద రోజు పిలిచినట్టు ఏమంటే ఆ ఒక్క రాత్రికి నిద్ర ఆపుకొని మరుసటి రోజు పగలు పడుకోవచ్చుగా. కరెక్ట్గా అప్పుడే ఈరోజే బిజీగా ఉన్నాయి గారు, ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళాలి ఊరు. ఎల్లు నాకేంటంట. అలా చెప్పండి. కోల్పోయేది నువ్వు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయేది నువ్వే. కొన్ని అవకాశాల ద్వారానే కొన్ని పంటలు నీకు విడుదలవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నమ్మితే హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. పేతురు పడవిచ్చాడు కదండి, దేవుడు ఏమన్నాడు? ఇప్పుడే ప్రభా రాత్రంతా అలిసిపోయి నడువు పట్టేసింది, చేతులు లాగేత్తనే వలేసి రేపు చూద్దాంలే ప్రభా అన్నాడా? రాత్రంతా ప్రయాసపడినప్పటికీ ఆయన మాట చొప్పున వేస్తే అంత సమయం పెట్టింది. వేసిన మరుక్షణం నిండిపోయి లాగలేనంత చేపలు పడినాయి అంట. కారణం ఏమిటి? ఆ ఆపర్చునిటీ పోగొట్టుకోలేదు. ఎవరు? నేను యేసు ప్రభు పడవిచ్చే కదా, ప్రభు నాకు 100,000 పడవలు ఎత్తాడు, ఏం చేసుకుంటావు? అర్థమవుతుందా? నువ్వు ఒక పాట పాడినా, దేవుని సన్నిధానంలో అక్కడ కూర్చొని ఆపరేట్ చేస్తున్నారు, ఆపరేట్ చేసిన దానికి ఒక పంట కోత నీకుంది. అది ఇప్పుడు తెలియకపోవచ్చు, ఎందుకంటే విత్తినది ఏది వెంటనే రాదు, కొంచెం టైంలో వస్తుంది. ఓర్పుతో కనిపెడుతూ ఉండాలి, కనిపెడుతూ కాపాడుకుంటూ ఉండాలి. నా జీవితంలో నేను చూసిన అనేక సాక్ష్యాలు, దేవుని కొరకు ఉపయోగపడి దేవుని సన్నిధిలో విత్తిన ప్రతి సమయము, వాడుకున్న ప్రతి అవకాశాన్ని దేవుడు ఒక్కటి కూడా మర్చిపోకుండా వారికి అనుగ్రహించే దేవుడు ఆయన. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే ప్రసంగి ఏమన్నాడు? విత్తడానికి సమయం ఉంటే కోయటానికి ఉంది, ఏడవటానికి సమయం ఉంటే నవ్వటానికి సమయం ఉంది, ప్రతి దానికి నీ సమయము కలదంటే. ఇదిగో గత దినాలు ఏడ్చి ప్రార్థన చేస్తే ఇప్పుడు సంతోషంతో కోసుకునే సమయం వచ్చింది అంటున్నాడు దేవాది దేవుడు. అది నేను చెప్పలేదు, దేవాది దేవుడు చెబుతున్నాడు. ఆయన అది నువ్వు కోసుకోవాలంటే నిద్రపోతే రాదు, బద్ధకంగా ఉంటే రాదు, కనిపెట్టుకోకపోతే రాదు. కనిపెట్టుకుంటూ కాపాడుకుంటూ దేవుని సన్నిధానంలో, నీవు దేవుని సన్నిధానంలో యాక్టివ్గా ఉండి, ఎక్కడ ప్రభువా, ఎలా పొందుకోవాలి ప్రభువా, నాకు తెలియచే ప్రభువా, నువ్వు ప్రార్థన చేయి. నాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఆయన చేతులెత్తి హల్లెలూయా చెబుతారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఈ వాక్యాలు చదివిన తర్వాత నేను ఒకటి అర్థం చేసుకున్నాను, ఏంటంటే అగ్రెసివ్ అవ్వాలనుకున్నాను నేను. దేనికి అగ్రెసివ్ అంటే? దూకుడు. దేనికంటే బండి తోలటానికి కాదు. దూకుడు దేనికంటే అగ్రెసివ్నెస్ పెంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే విత్తింది బోల్ అంత ఉంది, ఇది ఎందుకు బాగొట్టుకోవాలి? నా మాట అర్థమైన వాళ్ళు చెప్పండి. ప్రార్థన చేసింది ఒక్కరోజా? కొన్ని గంటలు, కొన్ని రోజులు, సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు బాగొట్టుకోవాలండి ఈ పంట? అది ఎలాగైనా సాధించాలి, అది ఇప్పుడు నా పట్టు.
ఆ అగ్రెసివ్నెస్ ప్రభు ఇచ్చాడు నాకు. ప్రభు అంటున్నాడు నేను నీకు చేస్తాను. అవును ప్రభు చేస్తా కదా, నేను ఇంట్లో కూర్చుండి అవ్వదు. అది ఎలా చేస్తాడో, ఆ పంట నేను ఎలా పొందుకోగలను, దైవ సన్నిధానంలో నాకంటూ ఒక బాధ్యత ఉంది. నేను పట్టుకోవలసిన కొడవలి, నేను కోసుకోవలసిన పంట ఎక్కడుందనేది కనుక్కునే బాధ్యత నాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నీ బాధ్యత కూడా అయి ఉంటూ ఉన్నది. లేకపోతే ఏమన్నాడు అక్కడ, బద్ధకంగా కోతకాలం నిద్రపోతే ఏమైపోతాడంట, ఇంటికి అవమానం తెచ్చే కుమారుడిగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కనుక మనకి ప్రాముఖ్యంగా అవసరమైనది ఏంటి ఈ రోజున పంటను పొందుకుంటానికంటే? విశ్వాసము. చెప్పండి, ఏం కావాలి? అందరూ చెప్పాలి. ఒక వాక్యం ఉంది, నాకు చదివాను కానీ నాకు అర్థం అవ్వలేదు. చాలా సింపుల్ మీనింగ్స్ ఉంటాయి కొంచెం లోతు చదివితే. యెషయాలో చూడండి, ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 15వ వచనం. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురుపుడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టు వలె చేయదు. ఇక్కడ ఏమన్నాడంటే, మనకు అర్థమవుతుంది కదా ఏంటనంటే, రోడ్డు మీద ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుంది కదా, బుల్డోజర్ క్రెయిన్స్ ఉంటాయి, వాటి ఎదర మీరు చూస్తుంటారు కదా, ఇలా పళ్ళులా ఉంటాయి. అవి కొడితే ఏదైనా పగిలిపోతుంది. అదే కక్కులు పెట్టబడి పదును గలదనైనా అన్నాడు. ఆ టీత్ అన్నమాట. ఆ టీత్ని హీబ్రూ భాషలో ఏమంటాడంటే మౌత్ అని వాడాడు. నోరు అనేది వాడాడు. అంటే నీ నోటిని పదును చేసుకుంటూ విశ్వాసంతో నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎంత పర్వతమైనా ఎంత హార్డ్దైనా పొడైపోతుంది. ఇప్పుడు నీ నోటిలోకి రావాల్సింది ఏంటంటే విశ్వాసపు మాటలు, దేవుడు నీకు ఇవ్వబోయే కోతను గురించిన మాటలు. నేను అంటే సందర్భాన్ని బట్టి చెప్పాలి కూడా చెప్తున్నాను. గత 7 రోజులు ఇంకా ఫాస్టింగ్లోనే ఉన్నాను. ఎందుకు ఫాస్టింగ్ ఉన్నా తెలుసా అండి? కృతజ్ఞత కలిగి ఉన్నా. నేను నాకే అవసరతలు లేవు. దేవా, నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు, ఇవ్వబోతున్న పంటను బట్టి వందనాలు, 21 రోజులు ఉపవాసాలు బట్టి వందనాలు, సంఘాన్ని కాపాడినందుకు వందనాలు, కాపాడి ఇవ్వబోతున్నందుకు వందనాలు. కేవలము కృతజ్ఞత చెల్లించడానికే. ఎందుకంటే అటువంటి కార్యాలు దేవుడు మన పట్ల చేశాడు కాబట్టి. అడగటాకేనా ఉపవాసం ఉండేది? లేదు, కృతజ్ఞత చెల్లించడానికి కూడా ఉండాలి. ఇప్పుడు అనుకుంటారు, అయ్యగారు ఎందుకు చెప్పలేదండి? చెబితే మేము కూడా ఉండేవాళ్ళం కదా. నేను ఒకలా ఉండమంటే నువ్వు ఒకలా ఉంటావు, అందుకే నేను చెప్పట్లా. హల్లెలూయా చెప్పండి. మళ్ళీ ఉండి లేనిపోయింది తెచ్చుకొని మళ్ళీ నేను ప్రార్థన చేయాలి, కొబ్బరి నుండి రాసి ప్రార్థన చేయాలి. నాకు ఎందుకంటే ఈ శ్రమ? నేను ఒకటే నేర్చుకున్నాను, పోరాడడానికి వెళ్ళిపోవటం మంచిది, కానీ ఈ డిస్టర్బెన్స్ అన్నీ పెట్టుకోవడం అనవసరం అనిపించింది. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. పోరాడితే జయవల్ల వస్తుంది, ఈ అన్నీ పెట్టుకుంటే మానసికంగా కృంగిపోయి మనం కూడా ముందుకెళ్ళలేని పరిస్థితులు. దానికంటే మనం వెళ్ళి ఆ పోరాటంలో ఇంకొంచెం బలంగా పోరాడుకుంటే దేవుడు సహాయం చేస్తే ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు వచ్చిన డిస్టర్బెన్స్ అంట మన చుట్టూ? హల్లెలూయా చెప్పండి. అర్థమైన స్తోత్రం గట్టిగా చెప్పండి. ఎందుకంటే దేవుడు చెప్పినప్పుడు మనకు ఆలోచన రావట్లేదు. అన్నీ ఉపవాసాలు అయిపోయాక నేను ఇప్పుడు ఉపవాసం ఉంటాయి గారు, నేను అదే అర్థమవుతుందా? దేవుడు మాటకు లోబడాలి. దేవుడు చెయ్యమన్నది మనం ఏం చేయాలి? చేస్తూ ఉండాలి. వెంటనే వచ్చేస్తాయండి బ్లెస్సింగ్స్. చాలా సాక్ష్యం అండి. కనుక ఇక్కడ అవసరమైనది ఏంటి చెప్పండి? విశ్వాసము. అందరూ చెప్పండి, అవసరమైనది ఏంటి? గట్టిగా చెప్పాలి. అవసరమైనది ఏంటి? విశ్వాసం. ఈ రోజు నుంచైనా మాట్లాడడం మొదలుపెట్టు. నీ పంటను పాడు చేసింది నేను చెప్పాను కదా, నెగిటివ్ మాటలు పాజిటివ్గా ఈ రోజు నుంచి మార్చేసుకో. బాగా ప్రార్థన చేస్తారు మనలో చాలామంది. ప్రార్థనా పరులు నాకంటే బాగా చేస్తారు, నేను చాలా తక్కువ చేస్తాను.
మీకంటే వాక్యం తక్కువ చదువుతాను, ప్రార్థన తక్కువ చేస్తా, కాకపోతే చేస్తే హృదయపూర్వకంగా చేస్తాను. నేను నేర్చుకుంది అది. అందుకని మిమ్మల్ని కించపడలే. కానీ నాకంటే మీరు బలవంతులుగా మారాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఎందుకు మారట్లేదంటే, ఇంత బలమైన ప్రార్థన చేస్తావు, పొద్దున్న లేసి జరుగుద్దా అయ్యగారు, మీకోసం ప్రార్థన చేసేయగారు ఇస్తారంటారు దేవుడు మీకు. అసలు నేను ఎవరు ప్రార్థన చేయమన్నారు, నాకెందుకు ఈ బాధ? ఆ విశ్వాసం లేనప్పుడు ప్రార్థన ఎందుకు నీకు? నమ్మితే చివరి క్షణం వరకు దేవుడు నమ్మాలి, విడిచిపెట్టకుండా. అల్లెలు చెప్పండి. పరిస్థితులు అనుకూలమైతేనే కాదు. ఇంకో మాట చెప్పనా, పంటను కోసుకోవాలని ఆశపడే ప్రతి వ్యక్తికి, కోత కావాలని కోసుకునే ప్రతి వ్యక్తికి, నువ్వు దాని కొరకు నిరాశ పడితే, నేను ఒకటే చెప్తున్నాను, నీ నిరాశ ఏం చేస్తుంది తెలుసా? నువ్వు విత్తనాన్ని నువ్వే తవ్వుకొని బయట పెట్టేటట్టు చేస్తుంది అది. నీ నిరాశ ఏం చేస్తుందంటే, నువ్వు విత్తనాన్ని తీసి బయట పెట్టింది. ఒక భూమిలో విత్తిన దాన్ని బయట పెడితే ఏమవుద్ది? ఫలిస్తుందా? నీ నిరాశ చేసేది ప్రతిసారి అదే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మితే హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కనుక కోతను ఆశపడేవారు, కోతతో బ్రతకాలని ఆశపడేవాడు ఎప్పుడు విత్తుతూనే ఉండాలి. ఎందుకంటే విత్తకపోతే కోత రానే రా. అది మనం జీవించవలసిన విధానం. ఈ రోజు నుంచైనా జీవితాలను మార్చుకుందాం. ఈ ప్రార్థన చేయాలి, మంచిదే, వాక్యం మంచిది. ఈ వీటితో పాటు వాక్యం నేర్పిస్తున్నది ప్రార్థన చేయవలసిన విధానంలో చేస్తేనే. అందుకంటే మంచి నేల మీద విత్తిన విత్తనం అంటాడు. అంటే చెడు నేల కూడా ఉందిగా, ఫలించే నేల ఉంది, ఫలించని నేల ఉంది. ఒకరోజు నాకు బాగా చేదైన అనుభవం ఎదురైంది. విత్తినప్పుడు చాలా మనసులో గాయం కలిగింది. తర్వాత ప్రార్థన చేశాను, ప్రభువా, నేను మంచి హృదయంతో ఆపదలో ఉంటే విత్తితే తిరిగి నాకు భయంకరమైన చేదు ఎదురైంది. ఎందుకంటే విత్తింది అనుభవించేసి మళ్ళీ విత్తమంటున్నారు వాళ్ళు. నాకు ఉన్న సామర్థ్యానికి మించి నేను విత్తాను, మళ్ళీ విత్తలేదని నన్ను ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అన్నారు. నేనేం బాధపడలా. దేవుడు నాకు చెప్పాడు, ప్రభువా, నాకు ఎలా తెలుస్తుంది నేను మంచి నేలలో విత్తానా, మంచి నేల ఎలా విత్తలేదు, ఎలా తెస్తుందంటే అప్పుడు దేవుడు నాకు చెప్పాడు, ఏది హృదయంలో ఉన్న దయతో నువ్వు చేయకూడదు, నేను నీకు ఇచ్చే సమాధానంతో నువ్వు చెయ్యాలి. మా ఇంటికి చాలామంది దైవ సేవకులు వస్తారు. అయ్యగారు సహాయం చేయండి అంటాడు. మనం దేంతో చేస్తాం? దయతో చేస్తాం. మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వలేదనుకోండి, వాట్సాప్లో పెడతాడు నా గురించి మొత్తం. నేను విత్తిన పంట ఏమైంది చెప్పండి? ఏమైంది? కోసుకోవాలా నేను? కానీ నాకు ఒకటి తెలుసు, నేను మంచిగా విత్తుంటే ఖచ్చితముగా నా ప్రభువు తిరిగి ఆ పంటను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇచ్చువాడు ఆయన కాబట్టి. అంటే నేను అనేది విత్తేటప్పుడు కూడా నువ్వు జాగ్రత్త పడాలి. దేవుడు నీ హృదయంలో సమాధానం ఇస్తేనే, దేవుడు నీకు సంతోషం ఇస్తేనే, ఆ విషయంలో దేవుడు క్లియర్ గైడెన్స్ ఇస్తే తప్ప తొందరపడి నువ్వు ఏది చేయకూడదు. అది ఎవరికైనా సరే. దేవునికి హల్లెలూయా చెప్పండి. నేను అది మార్చుకున్నాకే ఆర్థిక పరిస్థితులు మారినాయి నాకు. మనలో కొంతమంది మాటికి సంతకాలు ఎట్టేస్తాం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి. దేవుడే అన్నాడు, ఎవరికి నువ్వు పెట్టొద్దు. అదే గారు నాకు చాలా ప్రేమ, వాళ్ళంటే నాకు చాలా పెడితే నువ్వు పోతావు, నీ కుటుంబం కూడా పోగొడతావు. నువ్వు అక్కడవే పోతావు అంటే అది కాదు, నీ వెనకాల ఉన్న వాళ్ళందరినీ పోగొడుతున్నావు. వద్దన్నాడు దేవుడు. దేవుడు వద్దన్న దాన్ని నీ దయతో ఎందుకు చేసుకుంటావు అంటున్నా. ఒకవేళ దేవుడు నడిపించుంటే చెయ్యి, నేను కాదంటలా. నా మాటలు కఠినంగా ఉంటాయి, కానీ ఇవి ఆశీర్వాదకరమైన మాటలు. నేను అనుభవించి చెప్తున్నాను, నేను నేర్చుకొని చెప్తున్నాను. దేవునిలో విశ్వాసం ఉంచితే, విశ్వాసంతో మాట్లాడటం మొదలు పెడితే ఖచ్చితముగా దేవుడు చేస్తాడు కార్యాన్ని. అది నేను అనుభవించాను, నీకు కూడా అనుభవించే కృప దేవుడు అనుగ్రహించును గాక. దాన్ని కాపాడుకునే బాధ్యత నీది.
అవునా కదా? దేవుడు చాలా విషయాలు నాకు నేర్పిస్తున్నాడు. కొన్ని సమస్యలలో దేవుడు నేర్పిస్తాడు. అందుకే దేవుని మనం స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. కొన్ని సందర్భాలు జీవితంలో కఠినంగా ఉంటే అందులో నేర్చుకోవాల్సింది కొన్ని ఉంటాయి. మనలో చూడండి, నేర్చుకోం. మనకు ఆర్థిక పరిస్థితులు బాగా ఎక్కువ ఉంటాయి కొంతమందికి ఇళ్లల్లో, కానీ మనం చేసే విధానాలు ఏవి మార్చం. కొన్ని మార్చుకోవచ్చు మనం. కొంతమంది బయటికి వెళ్ళి బాగా తినే అలవాటు ఉంటుంది. ఆ ఇంట్లో బియ్యం లేకపోయినా అప్పు చేసైనా బయట వెళ్ళి బిర్యానీ తింటాడు. మీరు చెప్పండి, పరిస్థితులు మారతాయా? పోతే పోయింది. ఈ 4 రోజులు ఇంట్లో ఉన్న దాంతో తినటమే మంచిది. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఆ ఖర్చు అంతా నీకు అనవసరమైన సమస్యల్లోకి వెళ్లకుండా ఉన్న సమస్యను పరిష్కరించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రభు నాకు నేర్పించిన ప్రిన్సిపల్, నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవుడు నన్ను పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చాడు ఆయన. నాకు ఒకే ఒక అప్పు ఉంది మా ఇంటి మీద. అది కూడా నేను ప్రేయర్ టవర్కి చేసింది ఎప్పుడో 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 4-5 నెలలు ఉందండి. గత కూడికల్లో ప్రార్థన చేశాను. నేను ఎప్పుడు ప్రభువును కూడా అడగల, నన్ను సాల్వ్ ఎలాగెళ్ళి 4 నెలల్లో సాల్వ్ అయిపోద్ది, గొడవలేదని. గత రోజు ఒక ఆయన వచ్చి ఆయన ఎక్కడ విత్తాలా అని ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఆయన వినండి జాగ్రత్తగా. ఎక్కడ విత్తాలో తెలియట్లేదు ఆయనకి. ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూ ఏదో జరిగిన సందర్భంలో సడన్గా ఆయన అన్నాడు, ఆ 5 నెలలు నేను విత్తుతా, నన్ను విత్తమన్నాడు దేవుడు. నేను విత్తిన దాని గురించి నువ్వు ప్రార్థన చేయి, నా సమస్య తీరుతుంది అన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. నేను అసలు ఏం అనుకోలేదండి, దేవుడు తీర్చేశాడు దాన్ని. నాకు బలమైన నమ్మకం ఒకటి ఉంది. ఎందుకంటే విత్తనది చాలా ఉంది కాబట్టి కోసుకునేది కూడా చాలా ఉంది. మీరు నమ్మరు, గత వార క్రితం వరకు కూడా నాకేంటి ప్రభువా ఇంత విత్తిన నీ సన్నిధానంలో, నేను నీ వాక్యం వరకు ఇన్ని చేసినా నాకేంటి రావట్లేదంటే దేవుడు అన్నాడు, అన్నీ నీకు రెడీగానే ఉన్నాయి, కానీ నువ్వే మేలుకోవాలన్నాడు దేవుడు. నువ్వు చూడులే, కడువులు పట్టుకో, ఇగో కోత ఎక్కడుందో ఎతుకు, నేను చూపిస్తాను నీకు, బయలుదేరు నువ్వు అన్నాడు దేవుడు. నువ్వు ఇంట్లో కూర్చుంటే నేనేం తీసుకొచ్చేది కాదు, నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలన్నాడు దేవాది దేవుడు. ఆ ఆలోచనతో మొదలైన ప్రార్థన అండి ఇది, 50 రోజులు ప్రార్థన. నిజమే కదా? కోసుకుంటాం నేర్చుకోకుండా ఎంత విత్తినా జీవితంలో ఏంటండి ఉపయోగం? ఇంకెంతకాలం విత్తుతూ ఉంటాం? విత్తినది కోసుకుంటాం కూడా నేర్చుకోవాలి. దేవుడు ఆ మాటలు తన వాక్యములో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకా చాలా మాటలు నేను నెక్స్ట్ సర్వీస్లో నేను చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ దేవుడు మనతో మాట్లాడేందుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ కూడికలు ప్రారంభించినప్పుడు ఒక వాక్యం బలంగా నన్ను తాకిందనమాట. ఆ వాక్యము యాకోబు 5:4. ఆ వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తాను. యాకోబు 5:4లో ఒక మాట ఉంది చూడండి. ఇదిగో ఈ చేను కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది, మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతిగు యెహోవా యొక్క చెవుల్లోకి. కోతవారి కేకలు. ఇక్కడ కోసేవాళ్ళు ఎవరు చెప్పాలి? ఇంకా డౌట్లోనే ఉన్నారు. మీరు కోసుకుంటే చాలా టైం పడుతుంది అండి. కోసేవారు ఎవరండి? నేను. కోసేది ఎవరు? నువ్వు. నీ కేకలు ఎవరి దగ్గరికి వెళ్ళి అంట? ఆయన చెవుల్లోకి వెళ్ళి. గుర్తుపెట్టుకో, పాస్టర్ గారు కాదు, మీ అన్నయ్య చెవులో కాదు, మీ అక్క చెవులోకి కాదు, మీ తల్లిదండ్రుల చెవులోకి కాదు. ఎవరి చెవులోకి? కోతకు యజమానుడైన ఆ ప్రభు చెవుల్లోకి వెళ్ళి అంట. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంతవరకు విత్తి ఏడుస్తుంటావు, ఇప్పటి నుంచి కొయ్యటానికి ఏడువు నువ్వు. హల్లెలూయా. నాకు ఇవ్వాల్సిందే ప్రభు, నువ్వు. నేను విత్తాను ప్రభువా, నీ మాటకి నేను విత్తాను, నేను దానికి కోసుకునే అర్హుణ్ణి. ఆ కేకలు ఆయన చెవుల్లోకి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. అందుకే అన్నాడు మొదలెట్టండి అన్నాడు దేవుడు 50 రోజులే. స్తోత్రం చెప్పండి.
ఇది కోసుకోవాలంటే ఈ 50 రోజులు చాలా శ్రద్ధగా వాక్యం వినాలి నువ్వు. ఎందుకంటే ప్రతి విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో మాట్లాడతాడు ఆయన. నువ్వు వినకుండా కనుక వీడియో ఆపేసుకొని చూశారు కదా, ఉల్లిపాయలు కోసుకుంటా ఉంటే జీవితంలో ఏమవుతుందో చెప్పండి, కోల్పోతావు. హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుందా? సమయం కొంచెంగానే ఉంది మనకి. దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు మనం చూడాలి అందరం కూడా. చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ సమయం మనకి అనుమతించదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరం తల్ల వచ్చి ప్రార్థన చేద్దాం. అమ్మగారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు ఎంతమంది విన్నారో ఆ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ఆత్మఫలమేమనగా ఏంటంట, ప్రేమ, సమాధానం, సంతోషం, ఇవన్నీ ఒక్క ఫలంలో ఉన్నాయి అన్నాడు కదా. ఇప్పుడు ఫోన్ కూడా మోగుతుంది, దేవుడు పరీక్ష అన్నమాట. ఇప్పుడు కోత ఇస్తాన్న దేవుడు ఇప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తానో ఇది పెద్ద టెస్ట్ ఇప్పుడు నాకు ఇక్కడ. దేవుడికి స్తోత్రం కలిగా. ఇప్పుడు నేను కోపడ్డా అనుకోండి, కోత అంతా పోద్ది. అల్లిలో చెప్పండి. ఈ ఒక్క ఫలము ఆరెంజ్లు తొనలు ఉంటాయి చూసారా, అలాగంట. ఎన్ని ఆత్మఫలములు? 9. మంచి ఎగ్జాంపుల్. నిజమే, నాకు కూడా వెలుగు అనిపించింది. ఏదన్నా ఉడతో ఎలుకో వచ్చి ఒక్క తొన కోరికింది అనుకోండి, ఆ ఫలం తింటారా తినరా? అంటే ఇప్పుడు ఆత్మఫలములలో 9 ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కటి లేకపోయినా అర్థం అదే కదా. మరి ఈ 9 ఫ్రూట్లు కాదు, ఈ ఒక్క ఫ్రూట్లో తొనలు అనమాట. ఈరోజు చాలామంది అనుభవించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, క్షమించే ఆ తొనం చూసారా, అది కొట్టేసింది ఎలుగు. అన్ఫర్గివ్నెస్, బిటర్నెస్. ఎందుకంటే నాకు నేను చెప్పా, ద్వేషము కలిగి ఒక వ్యక్తి చేదు విత్తితే దానికి వచ్చే పంట, బిటర్నెస్కి వచ్చే హార్వెస్ట్, రీపింగ్ ఏంటంటే ఐసోలేషన్, విడిగా ఉండిపోవడం. హల్లెలూయా చెప్పండి. సో అది తొలగిపోవాలి. ఎక్కడ ఏదున్నా, ఈరోజు నేను ఒకటే చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఎవరిని క్షమించలేదు వాళ్ళు క్షమించేసేయండి. ద్వేషం ఉంటే వదిలిపెట్టేసేయండి. వాళ్ళు లాక్కెళ్ళిపోయి ఉంటే, తండ్రి నీకు వందనాలు, వాళ్ళ జీవితంలో విత్తడానికి నువ్వు కృప ఇచ్చావు, ఆ విత్తనాన్ని పంట నాకు ఇచ్చేయండి అని ప్రార్థన చేయండి. అలాగూ చేయటం మొదలుపెట్టండి, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన మీ జీవితంలో అనుభవించడం స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా చెప్తారా? ప్రార్థన చేద్దాం. తల్ల వచ్చిన అందరూ ప్రార్థన చేద్దాం. వినిన వాక్యాన్ని బట్టి ఉన్న స్థలాల్లో లేచి నిలబడి దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. ఈరోజు ఏది ప్రభు నీతో మాట్లాడాడో ఆ మాటను బట్టి దేవుని సన్నిధానంలో సమర్పించుకొని మనం ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభు, నా జీవితం నీకు ఇస్తున్నానని చెప్పి ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదవండి. జ్ఞానం కలిగిన అందరం ఈ భూమి మీద సమస్తము విత్తడము కోయటముతోనే సమస్తము జరుగుతూ ఉన్నవి. నీ జీవితం అంతా విత్తడం కోయటం మీద ఆధారపడింది అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు అంటున్నాడు, నీ విత్తనమును విత్తుతున్నావా లేకపోతే దానిని తినివేస్తున్నావా అని ప్రభువు నేను అడుగుతున్నాడు. ఈరోజు అందరూ ప్రార్థన చేయండి. మన కోతను మనం అనుభవించటానికి విశ్వాసముతో మాట్లాడాలి అంటున్నాడు దేవుడు. నోరు తెరిచి మాట్లాడతారా ఒకసారి? మీరు చెప్పండి, ప్రభువా యేసుక్రీస్తు నామములో చెప్పండి, యేసుక్రీస్తు నామములో సాతానా నా పంటను విడుదల చేయి, వదిలేయ్. నా కోతను వదిలేయి ఈరోజు నన్ను చెప్పండి.
చెప్పండి, ఆజ్ఞాపించండి దేవదూతలారా. కోత కోయువారు దేవుని దూతలని ఉంటుంది ఒక వాక్యం బైబిల్ గ్రంథంలో. వారు నీ కొరకు పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయిందో నీ కోత, నువ్వు అనుభవించవలసిన కోత ఎక్కడికి వెళ్ళిపోయిందో చెప్పు ప్రభుకి, ప్రార్థన చేయి. దూతలు నీ పక్షముగా దేవుడు నిలబెట్టి నడిపిస్తాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోదు, ఆయన దృష్టిలోంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు. తిరిగి తీసుకురాగలిగిన సర్వశక్తుడైన దేవుడు. కానీ నీ పంటను కాపాడుకోవలసిన నీవు హృదయములో చేదును బట్టో, హృదయములో ఉన్న ద్వేషాన్ని బట్టో నీకు నీవుగా పాడు చేసుకున్నావేమో. సమస్తమును పక్కకు పడే ఈ రోజున దేవుడు నీ పక్షముగా అద్భుతమైన కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమకు బయట నడుస్తున్నావేమో, క్షమించట్లేదేమో, దేశము కలిగి ఉన్నావేమో. ఏది నీ జీవితంలో ఉందో ఈరోజు వాక్యం అనే ఆ వాక్యము దేవుడిచ్చాడు చూసారా, ఆ వాక్యము చేత ఆ సమస్తమును తుడిచిపోవాలి ఈ రోజున హృదయంలో నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం నీకు వచ్చునుగాక. ఆ సహాయం వలన నీ హృదయం లోపల ఉన్న ప్రతి ద్వేషము, క్షమించలేని పరిస్థితులు సమస్తమును ప్రభు ఈ రోజును తొలగించబోతున్నాడు. ఆయన నేను నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నేను నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఎలుగెత్తి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. ప్రభువు నాకు సహాయము చేయి నాయన, ప్రభువు నాకు సహాయము చేయి. ఎంతో ప్రార్థించాను ప్రభువా, ఎంతో విత్తాను ప్రభువా, ఈ రోజు నా స్వస్థత కనబడట్లేదు, ఆ పంట కనబడట్లేదు. యేసు నన్ను మన్నించు నాయన. నాలో నీకు ఇష్టం లేనిది, నా పంటను పాడు చేసే నా ఆలోచనలు కానీ, నా క్రియలు కానీ, నా మాటలు కానీ ఏవైనా ఉంటే ఈ రోజును తుడిచివేయి నాయన. ఈరోజు క్షమించు నాయన, ఈరోజు స్వస్థపరచు నాయన. యేసు నామములో ప్రభువా, ఎందరూ ప్రార్థన చేస్తున్నారు వారందరికీ యేసు నామములో పంటలు విడుదలవునుగాక. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు నాయనా. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. కొన్ని హృదయాలను దేవుడు కడుగుతున్నాడు. ఈ రోజున ఆత్మలో నేను చూడగలుగుతున్నాను. కొన్ని హృదయాల్ని కడుగుతున్నాడు. హృదయమంతా ద్వేషముతో నింపబడింది. నువ్వు కోత కోసుకోలేమంటున్నాడు ప్రభు. నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా క్షమించన్నాడు దేవుడు. ద్వేషం పక్కన పెట్టే, అన్ఫర్గివ్నెస్ పక్కన పెట్టే, హృదయంలోని తీసి పక్కన పడేయమంటున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు. నాకు తెలియదండి ఎవరితో మాట్లాడుతున్నాడు. హృదయాన్ని కడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హృదయాన్ని ఎవరు కడగలేరు, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప. నిన్ను నువ్వు సమర్పించుకుంటే హృదయాన్ని కడుగుతాడు ఆయన. హృదయాన్ని స్వస్థపరుస్తాడు ఆయన. హృదయంలో నీకు విడుదల అనుగ్రహిస్తాడు దేవాది దేవుడు. ఆ నిరాశ నీలో ఉన్నంత కాలం ఆ నిరాశను విత్తిన విత్తనములను తిరిగి తీసేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఆయన. యేసు నామములో ప్రభువా, నీ సేవకుడు కానీ ఇక్కడున్న ఏ వ్యక్తిలో కానీ ఆన్లైన్ ద్వారా చూస్తున్న ఏ వ్యక్తిలో అయినా నిరాశ ఉంటే యేసు నామములో తీసివేయండి నాయన. విశ్వాసపు మాటలు మాకు అనుగ్రహించండి, అనుమానములు తొలగించండి. ఎస్ ప్రభువా, నెగిటివిటీ తీసివేయండి, భయము తీసివేయండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా, ఒక్కసారి చేయొద్దంటే పర్వాలేదు, 2 నిమిషాలు ఆలస్యమైన దేవుని నడిపింపును మనం ఆపలేము కొన్ని సందర్భాల్లో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక
సారపై ఉంచావా, నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే. పరమ తండ్రి నీ వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సమయంలో మనందరం మన విత్తనములు తీసుకుందాం ప్రభు సన్నిధిలో. విత్తబడుతున్న కానుకల కొరకు కూడా ప్రార్థన చేద్దాం ప్రభు. ఏ స్థితిలో ఉండి వీరు విత్తుతున్నారో నీవు ఎరిగి ఉంటున్నావు తండ్రి. వారి అవసరతలను ఎరిగి ఉంటున్నావు దేవా. విత్తిన ప్రతి విత్తనమునకు పంట ఉందని నీ వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజున ఏ స్థితిలో విత్తుతున్నారో ఆ పంటను మీరు ఆశీర్వదించండి. ఆకాశవాక్యం విప్పి సమృద్ధిని కుమ్మరించండి ప్రభువా. వారి పంటలు పాడు చేసే ప్రతి వాటిని దూరపరచండి నాయన. ప్రతి బిడ్డని మీ సన్నిధిలో అప్పగించి ప్రార్థన చేస్తున్నా. ఈరోజు జరుగుతున్న ఈ కూడికలనైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆశీర్వదించి గొప్ప మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను మారటానికి సహాయం చేయండి. మరొకసారి మమ్మల్ని మీ సన్నిధిలో సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ నాయన 50 రోజులు మీ సహాయం మాకు అనుగ్రహించి అనేక కోతలు మేము అనుభవించడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని పరిశుద్ధాత్మిక సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన కోత మనందరికీ దేవాది దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశనామన సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మనల్ని దీవించును గాక. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498-97500 and 95504-33102. Watch YouTube for online Finney Faith.